లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి క్రిస్టియన్ యారగెన్స్ అని, క్రైస్తవుల యొక్క అహంకారాన్ని లేకపోతే క్రైస్తవుల యొక్క డంబాన్ని గురించి స్టడీ చేస్తున్నాం. ఎందుకు ఇదంతా స్టడీ చేస్తున్నాం అంటే, ప్రవచన గ్రంథమైన దానియేలుని మనం స్టడీ చేస్తా, ప్రొఫెటిక్ బుక్ని. అంత గొప్ప రెవల్యూషను దేవుడు డానియేలుకి ఎందుకు ఇచ్చాడనే విషయాన్ని మనం చూస్తా. డానియేల్లో ఉన్న లక్షణాలు, జనరల్గా క్రిస్టియన్స్లో మిస్ అయ్యే లక్షణాలను మనం గమనిస్తా. ఎందుకు మిస్ అవుతామో, ఎటువంటి సిచ్యువేషన్స్లో మనం మిస్ అవుతామో, ఏ ఏరియాల్లో మనం దేవుడికి వ్యతిరేకంగానైనా లేకపోతే ఆయనకి విరుద్ధంగా మనం డంబంగా లేకపోతే అహంకారంగా మాట్లాడుతూ మనం చెక్ చేసుకుంటా ఉన్నాం. ఇదే ప్రాబ్లము, సేమ్ ఇష్యూ ఇజ్రాయేలీలకు కూడా వచ్చింది. మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇజ్రాయేలీ చరిత్ర కూడా చదువుతూ ఉన్నాం. అదంతా ఓల్డ్ టెస్ట్మెంట్ కదండి. ఓల్డ్ టెస్ట్మెంట్ మనకెందుకు అంటే, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూస్తారా? రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమన్స్ 15th chapter 4th verse. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. చూడండి, ఓర్పు వలన, ఓర్పు ఎప్పుడు ఉంటుంది? శ్రమ ఉన్నప్పుడు ఉంటుంది. అన్ని బాగున్నప్పుడు కాదుగా ఓర్చుకోవడం, శ్రమ ఉన్నప్పుడు. ఓర్పు వలన, లేఖనము వలన ఆదరణ. అంటే మనం శ్రమలో ఉన్నప్పుడు, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని చెక్ చేసి కరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తారంట, లేఖనాన్ని ఇచ్చి ఆ లేఖనాల్లోంచి ఆదరణ మనకి కలుగు చేస్తాడంట. ఆయన దండన అయితే ఆపడు. ఎందుకంటే ఆ దండన లేకపోతే, కరెక్షన్ లేకపోతే, నేను నిన్న అక్కడ ఒక ఆల్ నైట్ ప్రేయర్లో మాట్లాడుతూ చెప్తా ఉన్నా. సపోజ్ మీ కొడుకు మీరు బండి కొని ఇచ్చారనుకోండి, వాడికి సరిగ్గా నడపడం రాలేదు, తీసుకెళ్ళి ఎక్కడో గుద్ది యాక్సిడెంట్ చేశాడు. ఆల్మోస్ట్ చచ్చిపోయేంత పెద్ద యాక్సిడెంట్ అయింది. సరే ఆయన్ని తీసుకొచ్చి, అరే పర్లేదులే ఇంకో బండి తీసుకొని చెప్పి ఇంకో బండి చేతికిస్తారా? ఒకవేళ బండి కొనియాలని చెప్పి మీకు ఆలోచన ఉన్నా, మీ చేతిలో డబ్బులున్నా, ముందు ఏం చేస్తారు? బండి కొనియాలనుకుంటే వాడి ఇంతకు ముందు వచ్చిన ప్రాబ్లంకి కారణం ఏంటి? ఆ బండిని నడపడం వాడికి చేతగాల. సో రెండోసారి బండి చేతికి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము? బండి నడపడం వాడికి నేర్పించి ఆ తర్వాత చేతికి ఇస్తాం. అంతేనా? వాడు నేర్చుకోవట్లేదు అనుకోండి, నేర్చుకునేదాకా, వాడు బాగానే నడుపుతున్నాడు అన్న కాన్ఫిడెన్స్ మనకు వచ్చేదాకా మనం వెయిట్ చేసి తర్వాత చేతికి ఇస్తాం. అంతేగాని ఒకసారి బండి పడేసుకుని అంత డేంజర్లో పడితే, ఆడికి వచ్చా రాదని కాకుండా, నా కొడుకు అనక, నీ ఎవరు కొడుకు అనుకుంటున్నావు? నా కొడుకే కాబట్టి నేను ఇచ్చేస్తానని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త బండి తీసుకొచ్చి, అంతకంటే పవర్ఫుల్ బండి తీసుకొచ్చి చేతికిలో పెట్టంగా, అట్లా కరెక్ట్ చేయకుండా పెడితే మనం ప్రేమిస్తున్నట్టు మన పిల్లల్ని. ఎప్పుడు ప్రేమించినట్టు ప్రూవ్ అవుతుంది? మన కొడుక్కి మనం బండి నడపడం నేర్పించి, వాడు జాగ్రత్తగా వెళ్తున్నాడో లేదో మనం చెక్ చేసుకుని రెండోసారి బండి ఇస్తేనే మనం కరెక్ట్. లేకపోతే ఏమంటారు మనల్ని, అరే నీకు బుద్ధి ఉందా లేదా, ఆల్రెడీ ఒకసారి ఆడు పడ్డాడు, మళ్ళీ రెండోసారి బండి ఎట్లా కొనిచ్చామంటారు. ఎవరిని తిడతారు? మన బంగారం మంచిదైతే అని ఒక సామెత ఉంది. ఎవరినా అంటాం ఎందుకు? మన బంగారం మంచిదైతే బాగుంటుంది కదా అని. అయితే సో దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒకసారి మన జీవితాన్ని చెడగొట్టుకున్నాం, ఈ శరీరాన్ని చెడగొట్టుకున్నాం, దీన్ని తీసుకెళ్ళి పాపంలో పడేసాం. ఇప్పుడు ఈ శరీరంలో పాపం ఉంటుంది. మనం చేసిన అవిధేయత, మన ప్రాబ్లం ఏంటి? డిజోబే చేసాం దేవుడికి. ఆ డిజోబీడియన్స్ నుంచి మనకి మరణం వచ్చింది. ఫస్ట్లో దేవుడు మరణాన్ని క్యాన్సిల్ చేశాడు, ఇంకొక శరీరాన్ని రెడీ చేశాడు, ఇంకొక దేశాన్ని, ఇంకొక లోకాన్ని రెడీ చేశాడు. అది చేతికిచ్చే ముందు కరెక్ట్ తండ్రి ఏం చేస్తాడు? ఏ డిజోబీడియన్స్ నుంచి అయితే,
ఏ అవిధేయత నుంచి అయితే, ఏ ప్రాబ్లం నుంచి అయితే ఇంతకుముందు నేను మరణంలో పడ్డానో దాన్ని ఓవర్కమ్ అవడం నాకు నేర్పించి అప్పుడు నా చేతికి ఇస్తాడు. అంతేనా? మనుషులకి సమస్త కీడులకి కారణం ఏంటి? ధనాపేక్ష. అవునా? దేవుడు పరలోకంలో రోడ్లు సైతం బంగారంతో వేసి, పరలోకం యొక్క ఫౌండేషన్స్ పునాదులు అమూల్యమైన రాళ్లతో వేసి, మనం ఊహించలేని ఆలోచించలేనంత ఐశ్వర్యాన్ని దేవుడు మన చేతికిచ్చే ముందు దేవుడు ఏం చేస్తాడు? ఆలోచించండి. నువ్వు సేవ్ అవ్వగానే దేవుడు నీకు ఫుల్ హెల్త్ ఇచ్చేసి, ఫుల్ వెల్త్ ఇచ్చేసి, అన్నీ ఇచ్చేస్తే ఏమవుతాం మనం? ఇంతకుముందు మనిషికున్న ప్రాబ్లం ఏంటి? గాడ్ గేవ్ హిమ్ ఏ ప్యారడైజ్. ఏదేనలో తోటేసి అన్ని సమృద్ధిగా ఉన్న ప్రదేశాన్ని, అన్ని పర్ఫెక్ట్గా ఉన్న ప్రదేశాన్ని విత్ అథారిటీ ఎవరి చేతిలో పెట్టాడు? ఆదాం చేతిలో పెట్టాడు. దాన్ని యూజ్ చేసుకోవడం ఆదాంకి చేతగాల, అధికారం వాడటం చేతగాల, వాడుకున్న రిసోర్సెస్ వనరులు వాడుకోవడం చేతగాల. దేవుడిచ్చిన ఆ అరేంజ్మెంట్ని వాడు బుద్ధి తక్కువతనం వల్ల, డిజోబీడియన్స్ వల్ల ఏం చేశాడు? చెడగొట్టుకున్నాడు. దేవుడు ఈసారి ప్యారడైజ్ కాదు కానీ హెవెన్ రెడీ చేశాడు మన కోసం. ఇంకా శ్రేష్టమైన గిఫ్ట్ రెడీ చేశాడు. నిన్ను నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అంటే నీ చేతిలో ఉన్నది నువ్వు జాగ్రత్తగా వాడుకోవడం నేర్పియాలిగా. కొత్త కారు కొనియమంటే జనరల్గా ఏమంటావు? ముందు సెకండ్ హ్యాండ్ కారు వాడరా, నువ్వు కరెక్ట్గా నడిపితే నీ డెంట్లు ఎక్కడ పడినా అన్నీ ఏమి లేకుండా నువ్వు నడవడం నేర్చుకుంటే అప్పుడు కొత్త కారు కొనుక్కోవచ్చు అని చెప్తారు. అవునా కదా? దేవుడు ఈ శరీరంలోనే డెంట్ పడినా, ఏది పడినా, కష్టమో నష్టమో, ఎందుకు ఎక్కడ మనకు పొరపాటు అయిందో ఆ ఏరియాలో మనం ఓవర్కమ్ అయ్యి మనం పర్ఫెక్ట్గా మన శరీరాన్ని వాడుకోవడం. మనకు ప్రాబ్లం ఎక్కడుంది? లాస్ట్ వీక్ ఎక్కడ నేర్చుకున్నాము? మన శత్రువు ఎవరు? ఇప్పుడు మన శరీరం అయిపోయింది. మనం దేన్ని మేనేజ్ చేసుకోవడం కష్టపడుతున్నాము? దేన్ని కాదు, మన శరీరాన్ని, మన నేత్రాశిని, మన శరీరాశిని, మన జీవపుడమ్మని, వీటిని కంట్రోల్ చేసుకుని వీటిని మేనేజ్ చేసుకోవడంలో మనిషి పాపంలో పడుతున్నాడు. సో వీటి మూడింటిని మేనేజ్ చేయడం నేను నీకు నేర్పిస్తా. అవసరమైతే కొట్టేనే నేర్పిస్తా. ఎందుకు? నేను నిన్ను స్వీకరించుకోవాలనుకుంటున్నాను కాబట్టి తండ్రి తను స్వీకరించాలనుకున్న ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. నేను నీకు నేర్పించిన తర్వాత నేను ఈ శరీరంలో ఉంచును, ఈ దేశంలో ఉంచును, ఈ భూమి మీద ఉంచును, నీకు ఇంతకంటే శ్రేష్టమైన శరీరాన్ని ఇచ్చి, ఇంతకంటే శ్రేష్టమైన పట్టణాన్ని ఇచ్చి, నిన్ను నేను అక్కడ నా దగ్గర నాతో పెట్టుకుంటాను అంటున్నాడు దేవుడు. సో ఈ లోకంలో ఉన్నంతసేపు మనం ఆలోచించాల్సింది, మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని సరి చేస్తున్నాడు. ఏ రీజన్ వల్ల అయితే ఇంతకు ముందు నువ్వు నేను పాపంలో పడ్డామో ఆ రీజన్ని ఓవర్కమ్ చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అందుకే జయించిన వానికి హీ హూ ఓవర్కమ్స్ అంటాడు, జీవవృక్ష ఫలాన్ని ఇస్తానంటున్నాడు. ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలండి. నీ శరీరాన్ని నువ్వు జయించలేకపోతే, నీ దేహాత్మ, నీ నేత్రాశిని, శరీరాశిని, జీవపుడమ్మని నువ్వు జయించలేకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ దట్ గాడ్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. వెల్త్, హెల్త్, ప్రాస్పెరిటీ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఒకవేళ ఇస్తే ఆయన మంచి దేవుడు కాదు. సరి చేయకుండా ఇంతకుముందు నువ్వు చెడగొట్టుకున్న దాన్ని మళ్ళీ ఎందుకు చెడగొట్టుకున్నావు, నీ రీజన్ దాన్ని సరి చేయకుండా దేవుడు మళ్ళీ నీకు ఇస్తే ఆయన ప్రేమించే తండ్రి కాదు. ఆయన అందుకే శిక్షిస్తాడు, కరెక్ట్ చేస్తాడు. వాక్యం అందుకే కరెక్షను, ఉపదేశం కొరకు, గద్దించుట కొరకు, తప్పుదిద్దుట కొరకు, నీతి యందు శిక్ష చేయట కొరకు, ఫర్ డాక్ట్రిన్, రిబ్యూక్, కరెక్షన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ రైచియస్నెస్. అందుకే వాక్యం ఇవ్వబడింది. సో దేవుడు ఆదరణ ఎక్కడ కలుగు చేస్తాడంటే, నా శరీరాన్ని నేను జయించుకోలేక వీటిల్లో పడి నేను కొట్టుకుపోతుంటే నేను జయించగలను అనే నిశ్చయత నాకు ఇచ్చి నాకు ఆదరణ కలుగు చేస్తాడు. ఆదరణ అప్పు తీర్చి కాదు, ఆదరణ అప్పులో పడే ఆ లక్షణాన్ని తీసేసి, ఆదరణ స్వస్థపరిచి కాదు, ఆదరణ అసలు అస్వస్థత కారణమైన నీ శరీరాశల్ని ముందు తీసేసి దాన్ని బట్టి దేవుడు చేస్తాడు. అవసరమైతే హీలింగ్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, సెకండరీ క్వశ్చన్. కానీ దేవుడు ముందు నిన్ను నన్ను సరి చేసిన తర్వాతే పరలోక రాజ్యాన్ని మన చేతుల్లో పెడతాడు. అది మనం నేర్చుకోకపోతే దేవుడు చేతిలో పెట్టడు, మనం వెళ్ళాం పరలోకానికి. చదవండి అన్న, కంటిన్యూ చేయండి దాన్ని.
ఎలయనగా ఓర్పు వలనను లేఖనమున వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము మనకి బోధ చేయడానికి అందుకు రాయబడింది. సో నేను 40 సంవత్సరాలు నిన్ను తిప్పించోటే తిప్పి నిన్ను అనర్చటానికి, నీ హృదయాన్ని నీకు చూపించడానికి అని దేవుడు ఆల్తో చెప్తే, ఆ చెప్పిన మాట మనకి కనబడేటట్టు, మనకి వినబడేటట్టు ఆయన లేఖనాల్లో రాసేదానికి అర్థం ఏంటి? నీకు కూడా నేను ఇదే మాట చెప్తున్నానని. సో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనిషిని అణగొడతాడు. మనిషిని ఏం చేస్తాడు? గాడ్ మేక్స్ హిమ్ హంబుల్. అణగొడతాడు. దేవుడు దీనమైన మనసుని వాడికి కలుగు చేస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని కలుగు చేస్తాడు. ఎందుకు? మనిషికి మోసం అంతా ఎక్కడ? హృదయంలో. ఫైటింగ్ ఏమో మైండ్లో, మోసం ఎక్కడ? హృదయంలో. ఏ హృదయం అయితే నిన్ను మోసం చేస్తుందో ఆ హృదయాన్ని దేవుడు నలగొట్టి ఎలగొడతాడు. నీ హృదయం నలిగి ఇరక్కపోతే, నీ హృదయం నలిగి పగలపోతే దేవుడికి నీ హృదయం అంటే ఇష్టం ఉండదు. ఏ హృదయం ఇష్టం దేవుడికి? విరిగి నలిగిన హృదయం. నీకు అన్ని పరిస్థితులు బాగుండి, అన్ని విషయాలు బాగుంటే నీ హృదయం ఎందుకు నలుగుద్ది, ఎందుకు ఇరుగుద్ది? నీ హృదయానికి ఏమవుద్ది? నా హృదయానికి ఏమవుద్ది? మన హృదయానికి ఫ్యాట్ వచ్చి కొవ్వు బట్టి, అవునా కాదండి? హార్ట్లో వాల్వ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి? హార్ట్కి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఫ్యాట్ పెరిగి. సో ఏం చేయమంటారు డాక్టర్లు? నీకున్న కొవ్వుని తగ్గించుకో బాబు, పొద్దాగా తిని కూర్చోవాక పొద్దున్నే వాకింగ్ చేయి, రన్నింగ్ చేయి, లేకపోతే ఎక్సర్సైజులు చేయని కొవ్వు తగ్గించడానికి మార్గాలు చెబుతారు. ఊరికనే తిని కూర్చునే పద్ధతి దేవుడు పెడితే మన హృదయానికి కొవ్వు బట్టి ఎప్పుడో ఒక రోజు అది పని చేయకుండా ఆగిపోతుంది. మన శరీరంలో కూడా అంతేనండి. చాలామంది డాక్టర్లు ఏం చెప్తారంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీకు తెలిసినా తెలియకపోయినా, అవసరం లేకపోయినా హార్ట్ చెక్ మాత్రం చేయించుకుంటా ఉండండి. ఎందుకంటే హార్ట్లో ప్రాబ్లం వచ్చేది మనకు జనరల్గా అర్థం కాదు. అది దెబ్బతీస్తే తప్పితే కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ దానికి కారణాలు వాళ్ళకి లోపల ఉంటాయి, అది కంటికి కనిపించదు. అది మోసం. చూడండి, హృదయం ద మోస్ట్ డిసెప్టబుల్ థింగ్, ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఎమోషనల్గా, అన్నిట్లో. సో హృదయానికి కొవ్వు పట్టకుండా దేవుడు కష్టపెడతాడు, ఎక్సర్సైజ్ చేయిస్తాడు బాడీతో. ఆ శ్రమలోంచి వెళ్తేనే మనం ఫ్రీ అవుతాం. లేకపోతే ఎక్కడో చోట ప్రాబ్లం వస్తుంది. దేవుడు అప్పుడు నేను కూర్చోబెడతాడు, ఆపరేట్ చేస్తాడు, స్టంట్లు వేస్తాడు, మళ్ళీ నడిపిస్తాడు. ప్రాబ్లం అది. సో దేవుడు ఏమంటున్నాడంటే, అందుకే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం. గాడ్ విల్ బ్రేక్ యువర్ హార్ట్. హృదయాన్ని దేవుడు విరగ్గొడతాడు, పగిలిపోద్ది. దేవుళ్ళో ఉంటే, విశ్వాసంలో ఉంటే, విశ్వాసం నడుస్తుంటే నీ హృదయం నలిగిపోతుంది, క్రష్ అయిపోద్ది, నీ హృదయం పగిలిపోద్ది. ఆ క్రష్ అయ్యి పగిలిపోయిన సమయంలోనే దేవుడు నిన్ను వాడుకోగలడు, నిన్ను సరిచేయగలడు. ఎంత క్రష్ అయిపోయి ఉంటుంది యేసేపు మనసు. అని ఎంత నమ్మకంగా ఉన్నాను, అందరిలో కంటే చిన్నోడిని, మా అన్నదమ్ములు నన్ను రిజెక్ట్ చేస్తారు. నమ్మకంగా యజమాని దగ్గర పనిచేస్తే వాళ్ళు భార్య చేసిన తప్పుకి నన్ను తీసుకెళ్ళి జైల్లో వేశారు. నాది అసలు ఏం తప్పు లేదు, నాకు ఎందుకు ఈ శ్రమ? ఆలోచించండి, ఎంత క్రష్ అయిపోయి ఉంటుందో, ఎంత విరిగిపోయి ఉంటుందో యేసేపు మనసు. 13 సంవత్సరాలు నలిగాడు, ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బందుల నుంచి ఏమొచ్చింది? ఆయిస్టర్. ముత్యం ఎట్లా వస్తుందో తెలుసా అండి? ఆయిస్టర్ అనేది ఒక జీవరాశి. మన కంట్లో పుసిగాడుతుంది తెలుసు కదా. నలకలు ఏమైనా పడితే రాత్రి నిద్రపోయి అనుకోండి, బాగా దుమ్ములో తిరగండి, నిద్ర పడితే పొద్దునకి ఏమవుతాయి? అది గుచ్చుకోకుండా మన కన్ను ఏం చేస్తాడు, దాని చుట్టూ పుసిగాడుతూ ఏంటంటే ఆ డస్ట్ పార్టికల్స్, కన్ను సెన్సిటివ్ కాబట్టి, కన్ను చాలా సెన్సిటివ్ కాబట్టి అది గుచ్చుకుని ఇబ్బంది పెట్టకుండా దాని చుట్టూ ఏం చేస్తుంది, అట్లా పూజగా దాన్ని ఏం చేస్తుంది, బయటకు తోసేస్తుంది. అది ప్రొటెక్షన్ లేయర్. ఈ ఆయిస్టర్ అనే దాంట్లో సముద్రం అడుగు భాగాల్లో ఉంటుంది. దాంట్లో లోపల చాలా సెన్సిటివ్ ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇసుక రేణువులు వెళ్తే అది గుచ్చుకోకుండా దాని మీద లేయర్ ఫామ్ అయ్యి అదేమవుతుంది తెలుసా? ముత్యం అవుతుంది. ముత్యం దేంట్లోంచి వస్తుంది తెలుసా? స్ట్రగుల్ అయ్యే దాంట్లోంచి వస్తుంది. స్ట్రగుల్లో నుంచి వచ్చేది ముత్యం.
చర్చ్కి దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? పరలోక రాజ్యం అంట మంచి ముత్యాన్ని వెతికే వర్తకుండి పోలి ఉందని చెప్పి బైబిల్లో దేవుడు కంపారిజన్ ఇచ్చాడు. ఇట్స్ లైక్ ఎ పర్ల్. చర్చ్ ఈస్ కంపేర్డ్ విత్ ఎ పర్ల్. చర్చ్ని అంటే మంచి శ్రేష్టమైన ముత్యం లావుగా అవ్వాలంటే ఏంటి? ఎప్పుడు అవుద్ది? లోపల పడిన నలక ఎక్కువ ఇబ్బంది పెట్టాలా, అంతేనా? అంతేనా? ఎక్కువ ఇబ్బంది పెడితే అది ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది ఎక్కువ లావు అవుతుంది పైన కడుతున్న లేయర్స్. సో దేవుడు నిన్ను మేలిమి ముత్యంగా చేయాలి అంటే, నిన్ను శ్రేష్టమైన ముత్యంగా చేయాలి అంటే, పరలోకంలో దేవుని కిరీటంలో నువ్వు ప్రామినెంట్ పర్ల్ అవ్వాలి అంటే, ముత్యం అవ్వాలి అంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఎక్కువగా పాత నిబంధన గ్రంథంలో యోసేపుకు ఉన్న స్టాండర్డ్ వేరు, అవునా? హీజ్ ఎ పర్ల్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, కాదండి? అట్లాంటి యోసేపు అట్లాంటి పర్ల్ అవ్వాలంటే దేవుడు ఏం చేశాడు? అంత నలగొట్టాడు, అంత శ్రమ పెట్టాడు. ఆ శ్రమలో నుంచి ఆయన క్యారెక్టర్ అందుకే ఏమంటున్నాడు తెలుసా? ఇబ్బంది అనే కొలిమిలో నేను నిన్ను పుటం వేశాను. ఐ హ్యావ్ రిఫైన్డ్ యూ ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ ఎఫ్లిక్షన్ అన్నాడు. ఎఫ్లిక్షన్, సమస్య, ఇబ్బంది దేవుడు మనలో నుంచి మంచిని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, బయటికి తీయడానికి వాడతాడు. నీ హృదయాన్ని దేవుడు పగలగొడుతుంటే, నిన్ను నలగొడుతుంటే దాంట్లో దేవుని యొక్క ప్రేమను బట్టి ఆనందించండి. గాడ్ ఈజ్ అప్ టు సంథింగ్. దేవుడు నీ జీవితంతో ఏదో చేయాలని ప్లాన్లో ఉన్నాడు. అందరు నేను రిజెక్ట్ చేస్తుంటే, అందరు నేను తృణీకరిస్తుంటే, నీ హృదయం నలిగిపోతుంటే, విరిగిపోతుంటే, పగిలిపోతుంటే, రాత్రులు పగళ్ళు పండుకుని ఏడుస్తుంటే, దావీదును కూడా అంతే. మంచి రాజుని చేయడానికి 10 సంవత్సరాలు గుహలమ్మట, కొండలమ్మట తరువుకుని చూడండి, ఏమి ప్రాబ్లం లేకుండా కంప్లీట్ ప్రాస్పెరిటీతో పైకి వచ్చినాడు సొలొమోను. మిస్ అయిపోయాడు. శ్రమపడి, ఇబ్బంది పడి, తరవబడి, మరణానికి దగ్గరికి వెళ్ళినంత, అంటే చేరువైనంత భయంకరంగా దావీదు శ్రమపడ్డాడు. దావీదులోంచి ఒక ముత్యాన్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఇఫ్ యు ఆర్ బీయింగ్ క్రష్డ్ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ గాడ్ ఈస్ బ్రేకింగ్ యువర్ హార్ట్, యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్. అందుకే దుఃఖపడిన వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. ఎక్కడ ఓదార్పు? నువ్వు పడిన దుఃఖానికి నీకు దేవుని కిరీటంలో నీకు స్పెషల్ ప్లేస్ వస్తే, నువ్వు ఆ ప్లేస్లో నుంచి పరలోక రాజ్యంలో మిగతా వాళ్ళ వైపు చూసినప్పుడు, ప్రభువా నీకు స్తోత్రం, ఒకప్పుడు నేను పడిన శ్రమ నాకు మంచిది అని నీ దుఃఖాన్ని బట్టి ఆ రోజు నువ్వేమవుతావు? ఓదార్చబడతావు. ఈ లోకంలో దుఃఖం లేకపోతే నీకు పరలోకంలో ఓదార్పు లేదు, ఆనందం లేదు. ఆలోచించండి. దేవుడు చేతగా కాదు, దేవుడు చేతయే నిన్ను నన్ను ఇటువంటి సిచ్యువేషన్ నుంచి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే మనం లోపల ముండోళ్ళం, అస్సలు వినం. ఇది ఎట్లాంటి వాళ్ళు అంటే 430 సంవత్సరాలు. మనం అనుకున్నట్టు 25 సంవత్సరాలకు ఒక జనరేషన్ అంటే బ్రతికిన కాలం కాదు. వాళ్ళు పవర్ఫుల్గా లోకాన్ని ఇంపాక్ట్ చేయగలిగే టైంని జనరేషన్ అంటారు. 430 సంవత్సరాలు అంటే ఎన్ని జనరేషన్స్ అంటే 860 జనరేషన్స్. ఐగుప్తు దేశంలో ఉంటే అప్పటికీ వాళ్ళ హృదయం అనగల, అప్పటికి ఇంకా వాళ్ళ హృదయాలు పగల్లా. ఎంత కరుడు కట్టిపోయారు చూడండి. క్రిస్టియన్స్గా మన పరిస్థితి కూడా ఇంతే. ఎంతకాలం మనం రక్షించబడినా మనలో ఇంకా ఎక్కడో ఒక అవిధేయత, ఇంకా ఎక్కడో దేవుడికి లోబడిన స్వభావం కరుడు కట్టిపోయి ఉంటుంది, హార్డ్ అయిపోయి ఉంటుంది మన హృదయం. దాన్ని పగలగొడతానికి ఇంకా 40 సంవత్సరాలు తీసుకున్నాడు దేవుడు. 40 సంవత్సరాలు తీసుకున్నా వాళ్ళలో చాలామంది మారలా. చూడండి, హెబ్రీ పత్రిక వెళ్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. పదమూడు 12వ వచనం నుంచి చూడండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు 12 కాదండి, 9వ వచనం నుంచి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఏం చేస్తారంటండి? 40 దినములు
40 సంవత్సరాలు నా కార్యాలను చూశారు. మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి. విషయం ఏంటంటే ఈయన నన్ను రక్షించగలడా లేడా అని దేవుణ్ణి పరీక్షించే స్టేజ్లో ఉన్నారంట వాళ్ళు. మనం కూడా అంతేగా, ఏదన్నా అవ్వకపోతే మనకు డౌట్ వస్తుంది, ప్రార్థన చేసుకుంటాం, సేవకుడి దగ్గర అవ్వట్లేదు, మనం చేస్తాము. మనం ఏం చేస్తామంటే దేవుడికి వినిపించిందో లేదో అని ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేస్తాం, నువ్వు చేయి మీరు చేయండి ప్రేయర్ అని. అక్కడ ఆన్సర్ రాకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన మీద ఎక్కువ అభిషేకం ఉంది, దేవుడు చెవులుగా పని చేయట్లేదు అనుకుంటా, నిద్రపోతున్నాడు వినిపించట్లేదు అనుకుని చెబుతామే కానీ దేవుడు ఎందుకు ఆన్సర్ చేయట్లేదని మన హృదయాన్ని చెక్ చేసుకో. ప్రాబ్లం అది. దేవుణ్ణి టెక్స్ట్ చేస్తూ ఉంటాం. 40 సంవత్సరాలు వాళ్ళు నన్ను పరీక్షించారు అని ఏమంటున్నాడు చూడండి. కావున నేను ఈ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు. చూడండి, నన్ను క్షమించండి, ఇంకొంచెం ముందుకెళ్ళండి. 8వ వచనం నుంచి చూద్దాం. నేడు మీరు ఆయన శబ్దమును విడిన ఎడలా అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకునకుడి అన్నాడు. చూడండి, అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడలా శోధన దినమున. ఇంగ్లీష్లో ఏముందంటే ఇన్ ద డే ఆఫ్ టెంప్టేషన్ అని ఉంది. శోధన దినమున, ఇన్ ద డే ఆఫ్ టెంప్టేషన్ అని ఉంది. ఒరిజినల్గా అంటే నాకు తెలుగులో ఈ పరీక్ష ముందుకి శోధన కిందకి వస్తే బాగుంటుందేమో అని అనిపించింది. నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాదు తెలుగుని ట్రాన్స్లేట్ చేయడానికి. నాకు అనిపించింది మీకు చెబుతున్నాను. పరీక్ష దినమున నన్ను శోధించిరి అన్నది శోధన అంటే ఒరిజినల్గా గ్రీకు భాషలో ఇచ్చిన మాటకు అర్థం ఏంటంటే ఏ పుట్టింగ్ టు ప్రూఫ్ బై ఎక్స్పెరిమెంట్ ఆఫ్ గుడ్ అండ్ బై ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ ఈవిల్, సొలిసిటేషన్ అండ్ డిసిప్లిన్ అని. అంటే అర్థం ఏంటంటే చెడుతనం ఏంటో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు దాంట్లో దేవుడు తన మంచితనాన్ని మనకు చూపించి మనకి ఆయన తన్ని తాను ప్రూవ్ చేసుకుని మనల్ని డిసిప్లిన్ చేయడం. దేవుడు ఏం చేశాడు అంటే అక్కడ మనకు తెలుగులో శోధన దినం అని ఉంది, ఇంగ్లీష్లో ఇన్ ద డే ఆఫ్ టెంప్టేషన్ అని ఉంది. కానీ గ్రీక్ భాషలో దీనికి ఆ మాటకి ఎలాబొరేట్ మీనింగ్ ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఈవిల్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు, అంటే చెడుని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. చెడుని ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో ఆయన తన మంచిని వాళ్ళకు చూపించి వాళ్ళు సరైన అవగాహనకు వచ్చి వాళ్ళని డిసిప్లిన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అది దేవుడు శోధించేటప్పుడు చేసేది ఏంటి అంటే దేవుడు ఏం చేస్తాడంటే గాడ్ విల్ లీడ్ యూ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. మరణాపాయమైన లోయలో నుంచి గాఢాంధకారపులో నుంచి నువ్వు తీసుకెళ్తాడు. నీకు ఒక పక్కన ఈవిల్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటావు, నీకు చెడు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది, ఆ వేడి తగులుతూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయ్యే టైంలో ఆయన ఎంత మంచోడో నీకు ఆయన చూపిస్తాడు. సో చెడుతనం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలియజేస్తా, ఆ చెడుతనము కంటే ఆయన ఎంత శ్రేష్టమైన వాడో మనకి చూపిస్తాడు. ఎడారిలో తినటానికి లేదు, తిండి లేని స్థితి వాళ్ళకు చూపించి తిండి లేని స్థితిలో కూడా నేను నిన్ను పోషించగల దేవుణ్ణి అని చెప్పి వాళ్ళకి మన్నానిచ్చాడు. చేదైన నీళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. నీళ్లు చేదైతే ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకి అనుభవం తీసుకొచ్చి అంత చేదు నీళ్లను కూడా నేను మారాగా ఉన్న నీళ్లను కూడా మధురంగా మారుస్తానని దేవుడు చూపించాడు. సముద్రం దగ్గర తీసుకొచ్చి మీరు ఏదలేని సమస్య మీకు ఎదురున్నా కానీ ఆ సమస్యని నేను 2 ముక్కలు చేసి కనీసం కాళ్ళకి తడి కూడా అంటకుండా ఎండిన నేల మీద నుంచి తీసుకెళ్ళగలను అని చెప్పి ఆయన మనకి ప్రూవ్ చేయడానికి. చూడండి, ఈవిల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆయన మంచితనాన్ని మనకి చూపించి మనల్ని కాబట్టి మీరేం చేయమంటున్నాడు? మారమంటున్నాడు, డిసిప్లిన్ చేస్తున్నాడు. సో శోధన దినమందు దేవుడు అలా చేస్తుంటే, దేవుడు మనల్ని అలా చెక్ చేస్తుంటే మన పితరులు ఏం చేస్తారంట? దేవుణ్ణి
అక్కడ వాళ్ళని పరీక్షించిన 9వ వచనంలో ఉన్న మాటకి ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి కేవలం టెస్ట్ చేస్తున్నారంట. దేవుడేమో వీళ్ళకి నేర్పించాలని ట్రై చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, రివర్స్లో దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని లీడింగ్ కూడా ఇంతే ఉంటుంది. హోలీ స్పిరిట్ లాంటిది. హీ విల్ లీడ్ యూ త్రూ ద టెంప్టేషన్. అంటే అర్థం ఏంటి? సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి, యాకోబు 1:2-3 వచనాలు. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మీరు మహదానందంగా ఎంచుకోండి. యూ మే బి గోయింగ్ త్రూ డార్క్ ప్యాచెస్ ఆఫ్ యువర్ లైఫ్. చీకటి గల ప్రదేశంలోంచి, మరణాపాయమైన ప్రదేశం నుంచి నువ్వు వెళ్తున్నావేమో, కానీ దేవుడు ఆ సిచ్యువేషన్లోంచి నిన్ను తీసుకెళ్తా ఆయన మంచితనాన్ని నీకు చూపించి, సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉన్నా, పరిస్థితి ఎంత బ్యాడ్గా ఉన్నా, నువ్వు ఆయన నమ్మదగిన వాడవని నువ్వు ఆయన తెలుసుకుని, నువ్వు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటాన్ని నీకు ప్రూఫ్ ఇవ్వడానికి ఆయన నేను కరెక్ట్ చేస్తున్నాడు. అది శోధన దినం. అట్లాంటి టైంలో దేవుడు చేస్తాడా లేదా, అది చేస్తాడా లేదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే దేవుడిని టెస్ట్ చేశారంట. దేవుడు నేర్పిస్తున్న లెసన్ నేర్చుకోకుండా, దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలను చూసి దేవుని యొక్క సామర్థ్యాన్ని అంచనాలు వేసి దేవుణ్ణి శోధించారు, దేవుణ్ణి టెస్ట్ చేశారు, దేవుణ్ణి పరీక్షించారే కానీ దేవుడు నేర్పిస్తున్న లెసన్ నేర్చుకోవట్లా. దేవుడు మిరకల్స్ చేస్తుంటే ఎందుకంత మంచితనం చూపిస్తున్నాడో దాని నుంచి బుద్ధి రావట్లేదు. కానీ ఇది చేసినోడు అది చేయలేడా, అది చేసినోడు ఇది చేయలేడా అని చెప్పి దేవుడు ఎబిలిటీని టెస్ట్ చేస్తూనే కూర్చున్నారు. అది వాళ్ళు చేసిన తప్పు. ఏమన్నాడు చూడండి, 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున ఆయన ఏం చేశాడంట, నేను ఆ తరము వారి వలన విసిగి. దేవుడికి ఏమొచ్చింది? ఇది కంటిన్యూ అయితే దేవుడికి ఏమొస్తుంది? విసుగు వస్తుంది. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు డెలిబరేట్గా పెట్టిన మాట ఇది. ఆయన నిత్యము కోపించువాడు కాదు, నిజమే. దీర్ఘకాలము సహించువాడు, నిజమే. కానీ ఆయనకి కూడా విసుగు తెప్పించారంటే ఎటువంటి మనసు కలిగిన వాళ్ళు ఆలోచించండి. ఏ గాడ్ హూ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ లాంగ్ సఫరింగ్, దీర్ఘకాలము సహించువాడని పేరు కలిగినోడినే విసికించారంటే మన మొండితనం ఎట్లాంటిది అంటే దేవుణ్ణి సైతం విసిగించగలిగిన మొండితనం మంది. మన హృదయం అంత గట్టిది. ప్రపంచంలో అన్నిటికంటే గట్టిదైంది డైమండ్ అనుకుంటామేమో, కానీ డైమండ్ కూడా కాదు, మనిషి హృదయం. అది పగలదు. యేసు ప్రభుని పరలోకం నుంచి కిందకి దించింది. తండ్రిని, తన కొడుకుని కోల్పోయేటట్టు చేసింది. పరిశుద్ధాత్ముని 2000 సంవత్సరాల నుంచి పరలోకానికి వెళ్ళకుండా ఇక్కడ దాచిపెట్టేసింది. ఏంటది? నీ హృదయం పరిశుద్ధాత్మ దేవుని ఆలయం. ఆయన నిన్నొచ్చి సరి చేసుకుని, నిన్ను నన్ను సరి చేసుకుని పైకి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన వచ్చి ఎక్కడున్నాడు? 2000 సంవత్సరాల నుంచి మన హృదయాల్లోనే ఉన్నాడు. మళ్ళీ వెనక్కెళ్ళా. అంత భయంకరమైన బంకరు మన హృదయం. మొండిది, పగల్లది. దేవుడు అంటే విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయంలో తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. తప్పిపోవచ్చున్నారు అన్న మాటకి గ్రీక్ భాషలో ప్లనయో అని ఉంది. మనం 2 years బ్యాక్ మనం యానివర్సరీ సెలబ్రేట్. ప్లనయో అంటే అర్థం ఏంటి అంటే టు కాజ్ టు యాస్ట్రే ఫ్రమ్ ఎ స్ట్రైట్ పాత్. అంటే స్ట్రైట్కి వెళ్ళాలా. ప్లనయో ఏంటంటే అంటే అర్థం ఏంటంటే ఇది కూడా మోసమే, తప్పిపోవడమే. అంటే వెళ్ళాల్సిన మార్గం వెళ్తానే ఉంటుంది. అంటే ఇది వెళ్ళి దీన్ని కొట్టుకోవాలనుకోండి, ఇది ఇక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. దాని వైపు వెళ్తున్నట్టే ఉంటుంది, దాని వైపు వెళ్తున్నట్టే ఉంటుంది, దాని వైపు వెళ్తున్నట్టే ఉంటుంది. ఇది తప్పిపోవడం. తప్పిపోయిందని ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఏదైనా టార్గెట్కి బాగా వేశారనుకోండి, మనం గుచ్చుకున్న తర్వాత కానీ మనం ఎంత మిస్ అయ్యామో అర్థం కాదు. అప్పుడు దాకా ఎటుంటుంది? మీరు వేసిన సైడ్ అది వెళ్తున్నట్టుంటుంది, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎంత తప్పిపోయామో అని తెలుస్తుంది, లేదా తెలీదు. మీరు ఎవరిని బాణం వేస్తుంటే దాని వైపు చూడకుండా వేసిన దాన్ని బట్టి కరెక్ట్గా వేసాడని చెప్పగలరా? గురి పెట్టేటప్పుడు చూసి గుచ్చుకున్న ద్వారా చూడకుండా కరెక్ట్గా వేసాడని చెప్పగలరా? చెప్పలేము. ఎప్పుడు చెప్తాం కరెక్ట్గా వేసాడని?
రిజల్ట్ వచ్చిన తర్వాత ప్లనయో అంటే అర్థం ఏంటంటే అదే డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది కానీ స్లోగా పక్కకి డీవియేట్ అయిపోద్ది. అంటే వాళ్ళు వాగ్దాన దేశం వైపే ట్రావెల్ చేస్తున్నారు, కానీ వాగ్దాన దేశాన్ని చేరుకునేటట్టు ట్రావెల్ చేయట్లా. మనం పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వైపు వెళ్తున్నట్టే క్రిస్టియన్ లైఫ్లో వెళ్తున్నాం, కానీ మన నడక కొంచెం డీవియేట్ అయ్యి చూడటానికి ఎట్లుంది, పరలోకానికి వెళ్తున్నట్టే ఉంది, కానీ మిస్ అయిపోయింది. దేవుడు చెప్పిన మాట అది. వాళ్ళు ఏం చేశారంట చూడండి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో ఎక్కడ తప్పిపోయారు? ఈ తప్పిపోవడం ఎక్కడ జరిగింది? సో సైతాన్ గాడు ఏం చేస్తాడు, నువ్వు అదే డైరెక్షన్లో వెళ్తున్నావు, ఇది అదే డైరెక్షన్ అని చెప్పి స్లోగా నిన్ను ఏం చేస్తాడు? అది ప్లనయం అంటే, అది మోసం. మన పరలోకంలోనే వాక్యమే చదువుతూ ఉంటారు, కానీ వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో స్లైట్గా పక్కకు పోతారు. అయ్యే మాటలు చదువుతారు, అయ్యే వచనాలు ఎత్తుతారు, కానీ మీనింగ్ అర్థం చేసుకోవడంలో కొంచెం ఆలోచనలో వచ్చింది తప్పిపోవడం. అర్థమవుతుందండి? ఆలోచనలో వచ్చింది. సో నిన్ను మోసం చేయాలి అంటే ఈ రకమైన మోసం, తప్పిపోయాడు చేయాలంటే సైతాన్ ఏం చేస్తాడంటే కొంచెం ఆలోచన మారుస్తాడు. అది కాదేమో నువ్వు గురి పెట్టాల్సిన పాయింట్ కొంచెం ఇదేమో అని చెప్తాడు. మనకేం కనిపిస్తుంది? ఆ మధ్యలో ఉన్న సర్కిల్ కొంచెం అన్నీ ఒకే దాని మీద ఉంటాయి. అది కాదేమో కొంచెం పక్క ఇదేమో ఇదేమో దేవుడు చెబుతుంది, నువ్వు దేవుడినే నమ్ము, దేవుడినే ప్రేమించు, కానీ అది కాదు సత్యం, ఇదని చెప్తాడు. సో మనం ఏం చేస్తాము? మన ఆలోచనలో కొంచెం గురి పక్కకు మారుస్తాము. మనం ముందు అనుకున్న దాని వైపే కొడతాము, కానీ మనం ఏమవుతాము? మిస్ అవుతాం. అర్థమవుతుందండి? సైతాను అక్కడే చేస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళటమే, పరలోకానికి తీసుకెళ్ళటానికే దేవుడు నేను చేశాడు, నేను రాజుని చేశాడు, నీకు దేవుడు ఆల్రెడీ అన్నీ ఇచ్చేశాడు. ఎందుకు ఇస్తాడు? బాగు చేయకుండా. ఆయన ప్రేమించే దేవుడుగా, నీకు హ్యాండిల్ చేసుకోవడం, నీకు నేర్పించుకోవడం, నీకు ఇవ్వడుగా చేతికి ఇవ్వడానికి ఆయన అక్కడ రెడీ చేశాడు. ఇక్కడ ఎందుకు ఇస్తాడు? నీది ఇక్కడ శాశ్వతమైన జీవితం కాదన్నాడు, ఇది నీ ఇల్లు కాదన్నాడు, నువ్వు ఇక్కడ యాత్రకు పరదేశుడు అన్నాడు, నీకోసం ఇల్లు నేను అక్కడ రెడీ చేసిన, అది నీ ఇల్లు అన్నాడు. నీకు ఇస్తే ఎక్కడ ఇస్తాడు దేవుడు? అక్కడ ఇస్తాడు. ఇక్కడ ఎందుకు ఇస్తాడు? ఇక్కడ ఇస్తాడంటే ఏం చేస్తున్నాడు సైతాను? దేవుడు గురే, కానీ కొంచెం ఇది అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తాడు? పక్కన దానికి టార్గెట్ చేస్తాం. మన దృష్టి అటే ఉంటుంది. మన ఆలోచనలో వచ్చిన మోసం వల్ల ఏమవుతాము? మన టార్గెట్ని మనం కొంచెం, వాళ్ళు హృదయాలోచనలో తప్పిపోయారంట. ఎక్కడ తప్పిపోయారు? వాళ్ళు హృదయాలోచనలో తప్పిపోయారు. చదవండి అమ్మ, కంటిన్యూ చేయండి. నా మార్గములను తెలుసుకోనలేదు. నా మార్గాల్ని తెలుసుకోవాలా? వాళ్ళకి ఏదో రైట్ అనిపించిన మార్గంలో వెళ్తున్నారు వాగ్దాన దేశంలోకి, అంతేగాని నా మార్గాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. అది వచ్చిన ప్రాబ్లము. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎప్పుడైతే ఆ పని జరిగిందో దేవుడు అంట కోపంలో ప్రమాణం చేశాడంట. ఏమని? వీళ్ళు నా విశ్రాంతిలోకి ప్రవేశించారు. విశ్రాంతి అంటే వాగ్దాన దేశం అని. వీళ్ళు వాగ్దాన దేశంలోకి ప్రవేశించరు, ఇక వీళ్ళకి రెస్ట్ లేదు, ఇక్కడ నాశనం అయిపోవడం అని దేవుడు కోపంతో ఇజ్రాయేలీయుల దగ్గర ప్రమాణం చేశాడంట. వాళ్ళని వాగ్దాన దేశంలోకి వెళ్ళనీయకుండా వాళ్ళ శవాలు ఎక్కడ పడిపోయినాయి? చూడండి, కంటిన్యూ చేయండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని అని మాట ఉంది. కానీ ఒరిజినల్ భాషలో ఏముందంటే, ఇంగ్లీష్లో ఏముంటుందంటే అన్బిలీఫ్ అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఏముంటుంది? విశ్వాసం లేని అన్న మాట ఉంటుంది, అన్బిలీఫ్ అని ఉంటుంది. కానీ ఒరిజినల్ భాషలో ఎపిస్తాను ఉందంటే అర్థం ఏంటి అంటే ఫెయిత్లెస్నెస్, అన్ఫెయిత్ఫుల్నెస్, డిజోబీడియన్స్ అని ఉంది. విశ్వాసము లేకపోవడం దేంట్లో కనిపిస్తుంది అంటే, నీకు విశ్వాసం ఉందా లేదా అంటే దేంట్లో కనిపిస్తుంది అంటే నీ యొక్క విధేయతలో కనిపిస్తుంది. విశ్వాసం ఉంటే విధేయత చూపిస్తావు, విశ్వాసం లేకపోతే విధేయత చూపించవు. ఒరిజినల్ భాషలో ఏముందంటే ఫెయిత్లెస్నెస్ అంటే నమ్మక ద్రోహము అని బేసికల్గా చెప్పాలంటే. దేవుడు విషయంలో అన్ఫెయిత్ఫుల్గా ఉండి దేవుడి విషయంలో డిజోబే చేస్తున్నావు అంటే, దేవుడు నీకు ఒక మాట చెప్పాడు, నీకు ఇది చాలు అన్నాడు, ఇది చాలు అని చెప్పి ఏదేనో కోసం వెళ్తున్నావు అంటే డిజోబీడియన్సేగా.
అంతేనా? అవిధేయత చూపించడమేగా. అంటే నీకు నమ్మకం లేదనేగా, విశ్వాసం లేదనేగా, అంతేనా? రొట్టె వల్ల కాదు, నా నోటి మాట చాలు అన్నాడు. దీనులై ఉంటే ధన్యులు అన్నాడు. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టం అన్నాడు. అది చాలదు అన్నట్టు కడుపు నిండిన వారులారా జాగ్రత్త అన్నాడు. ధనవంతుడు ఒంటె సూది బెజ్జలోంచి వెళ్తాడేవో కానీ ధనవంతుడు వెళ్ళడం కష్టం అన్నాడు. అది నమ్మకుండా మనకు అది వస్తే బాగుండని మనం ప్రయత్నం చేసాం అనుకోండి, అది అపనమ్మకం, అన్బిలీఫ్. ఒకవేళ ప్రయత్నం చేస్తే అది డిజొబీడియన్స్, అది ఫెయిత్లెస్నెస్సేగా, విశ్వాసం లేని స్థితే కాదు. అంతేనండి. అటువంటి మాటని ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి విశ్వాసము లేని, అంటే అవిధేయత చూపించే దుష్టమైన హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ జీవితంలో అట్లా అయింది. అట్లాంటి అన్బిలీవింగ్ డిజొబీడియంట్ హార్ట్, నమ్మకం లేక అవిధేయత చూపించే హృదయము మీలో కూడా ఎవరికొని ఉందేమో జాగ్రత్తగా చూసుకోనండి అంటున్నాడు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, ఒకవేళ మీరు ఆయన శబ్దాన్ని ఈరోజు వింటే, కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదు. ఎప్పుడు వలె? అది ఎప్పుడు కోపం పుట్టించారు? వాళ్ళు విన్నారు, వాళ్ళు కోపాన్ని పుట్టించారు దేవుడికి. ఒకవేళ మీరు వింటే వాళ్ళు ఎలా కోపం పుట్టించారో అట్లా మీరు ఇప్పుడు కోపం పుట్టించకుండా చూడండి. కంపారిజన్ ఇది. పూర్వకాలం ముందు రాయబడిన ఎన్ని దేనికోసం? మనకి బుద్ధి కలగడం కోసం. సో ఏమన్నాడు? కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను. వాళ్ళు ఎక్కడ కట్టడి పరుచుకున్నారు? మాకు తినటానికి లేదు, ఎట్లాంటి ప్లేస్ ఎందుకు తీసుకొచ్చావు? తాగడానికి లేదు, ఎట్లాంటి ప్లేస్ ఎందుకు తీసుకొచ్చావు? అక్కడున్న బాగుండేది, ఆడ చచ్చిపోయినా బాగుండేది, మేము ఇంతకుముందు ఉన్నప్పుడే బాగున్నాము, ఇప్పుడు ఇది కదా కోపం పుట్టించింది. అదేనా? ఆయన ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నాడు, ఏ విధంగా తీసుకెళ్తున్నాక ఆయన మార్గాన్ని తెలుసుకోవట్లేదు. ఉన్న స్థితిని బట్టి నసకడం మొదలుపెట్టి దేవుడు కోపం వచ్చింది. సో అటువంటి హృదయం, అట్లాంటి మీరేమన్నాడు? మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను గనుక పాపము వల్ల కలుగు భ్రమ. ఇంగ్లీష్లో ఏముందంటే త్రూ ద డిసైట్ఫుల్నెస్ ఆఫ్ సిన్ అని ఉంది, భ్రమ అని ఉంది. ఇది కూడా మోసమే. ఈ డిసైట్ఫుల్నెస్ అంటే అర్థం ఏంటంటే, ఇది ఎలా మోసం చేయడం? డిసైట్ఫుల్నెస్ ఆఫ్ సిన్, భ్రమ అంటే అర్థం ఏంటంటే ఉన్నదాన్ని డైల్యూట్ చేసి చూపించడం. భ్రమ ఎప్పుడు కలుగుద్ది అంటే, గుంటుంది అన్న, పర్లేదన్నా గట్టిగానే ఉంది, మీరు కాలేయండి అన్నారు అనుకోండి. అంటే ఉన్న స్థితిని ఏం చేస్తున్నాం మనం? డైల్యూట్ చేయడం అంటే పలుచగా చేయడం. పాలు ఉన్నాయి అనుకోండి, నీళ్ళు పోస్తే ఏమైపోద్ది? డైల్యూట్ అయిపోద్ది. అంటే సీరియస్నెస్ ఉందనుకోండి, అంత సీరియస్ కాదు అంటే ఎవరికన్నా బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది, మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎవరికన్నా అది విని వాళ్ళు తట్టుకోలేని వాళ్ళకి మనం ఏం చేస్తాం? పర్లేదులే అన్నా ఇది కొంచెం అట్లా, అంటే మనం ఏం చేస్తున్నట్టు విషయాన్ని కొంచెం. పాపం వల్ల కలుగు భ్రమ అంటే అర్థం ఏంటంటే, పాపం ఏం చేస్తుంటే మరీ అంత ఉన్నా అవసరం లేదు, కొంచెం ఎట్లుంటే చాలు అని చెప్తుంది. మరీ అంతగా క్రిస్టియానిటీ అంటే మరీ అట్లా ఉండాల్సిన పని లేదు, నువ్వు ఎట్లుండి కూడా బాగానే ఉండొచ్చు, డబ్బులుండి కూడా బాగానే ఉండొచ్చు, అన్నీ ఉండి కూడా బాగానే ఉండొచ్చు, మరీ అంత శ్రమపడాల్సిన అవసరం లేదు. చూడండి, అది డైల్యూషన్, అది భ్రమ, ఇది కూడా మోసమే. 3 రకాల మోసాలు ఉంటాయండి. ఒకటేమో ప్లనయో, ఇందా నేను చెప్పాను, అంటే అదే డైరెక్షన్లో పోతుంటాం కానీ కొంచెం పక్కకి మిస్ అవుతాం, డైరెక్షన్ చేంజ్ చేస్తే మోసం అవుతుంది. రెండో రకమైన మోసం ఏంటి? ఉన్న నిజం ఉన్నట్టు చెప్పకుండా కొంచెం తగ్గించి చెప్తే మోసం చేసినట్టు అయితే. అంటే వస్తువు సరిగ్గా పని చేయట్లేదు అన్న, ఇది అసలు పని చేయట్లేదు అనుకోండి, నేను మీకు అమ్ముతున్నాను అనుకోండి, ఇది బాగానే పనిచేస్తుందని నేను చెప్పాను, అక్కడ మిమ్మల్ని ఏం చేసినట్టు? మోసం చేసినట్టు. ఇది కేవలం ఈ ప్రజెంటేషన్ మనకు వస్తుంది, ఇది రాయడానికి కూడా పనిచేస్తుంది అంటే అది ప్లనయో, అర్థమవుతుంది, అది కూడా మోసమే. ఇది రాయడానికి కూడా పనిచేస్తుంది, మంచిది,
అసలు పనికి బాగానే పనికి వస్తుంది, కానీ నేను ఎడిషన్ చేశాను రాయడానికి కూడా పని చేస్తుందని అనుకోండి, అది మోసమే. ఇది సరిగ్గా పని చేయకపోతే బాగానే పని చేస్తాను అబద్ధం చెప్పడం, అంటే కొంచెం మార్చి చెప్పడం కూడా మోసమే. అసలు పనికిరాని పనికొచ్చుదని అబద్ధం చెప్పడం కూడా 3 రకాలుగా ఉంటుంది మోసం. అబద్ధం చెప్పి మోసం చేస్తారు, సత్యాన్ని యొక్క విలువను తగ్గించి మోసం చేస్తారు, వెళ్ళే డైరెక్షన్ని మార్చి మోసం చేస్తారు. సో 3 రకాలుగా మోసపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో బైబిల్లో వాక్యమే తీసి చెప్పొచ్చు. మనం ఏమనుకుంటాం, వాక్యమే కదా చెబుతుంది, అబద్ధం చెప్పట్లేదు కదా అనుకుంటాం. వాక్యమే చెప్పినంత మాత్రాన మోసపోవడానికి ఛాన్స్ ఉందంటే ఉంది. ఆ వాక్యం యొక్క విలువను తగ్గిస్తే మోసపోవడానికి ఛాన్స్ ఉంది. తిన్న రోజు నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావని దేవుడు చెప్తే ఆమె ఏం చేసింది, దాని విలువను కొంచెం తగ్గించి చావకుండానట్లు తినొద్దు అన్నాడు దేవుడు. అంతే. యూ విల్ ష్యూర్లీ డై వెన్ యూ ఈట్ దట్ ఫ్రూట్ అని దేవుడు చెప్తే హీ ఆస్క్డ్ us నాట్ టు ఈట్ ద ఫ్రూట్ లెస్ట్ వి డై అంది. చావకుండానట్లు తినొద్దు అన్నాడు. అంది కానీ దేవుడు తింటే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు. సీరియస్నెస్ తీసేస్తారు. సో కరెక్టే చెప్తారు బైబిల్లోది, కానీ దాంట్లో ఉన్న సీరియస్నెస్ని తీసేస్తారు. మనం అబద్ధం చెబితేనే మోసం అనుకుంటాం, కానీ అబద్ధం చెబితేనే మోసం కాదు. చెప్పేదాని యొక్క సీరియస్నెస్ కూడా తగ్గించినా మోసమే, చెప్పేదాని యొక్క టార్గెట్ మార్చినా మోసమే. అర్థమవుతుందండి? 3 రకాల మోసాలు ఉన్నాయి. ఇక్కడ మనకు బైబిల్ అని అంటున్నాడు చూడండి, పాపం ఏం చేస్తుంది అంటే మరీ అంతగా అవసరం లేదేమో, మరీ అట్లా ఉండాల్సిన పని లేదేమో, మరీ అట్లాంటి జీవితం అవసరమా, ఇట్లుంటే కూడా ఓకే కదా, అక్కడైనా కొంచెం బైబిల్ నేను సెట్ అవుతున్నాను కదా, అది పాపము కలుగు చేయు భ్రమ. అబద్ధం చెప్పదు, తప్పు ఇట్లా చేయొద్దు అని చెప్పదు, చెయ్యొచ్చు కానీ మరి అంతగా అవసరం లేదు. ఇది కూడా మోసమే. సో ఆయన ఏమంటున్నాడు అంటే మోసే చెప్తుంది, వాళ్ళకి ఏమర్థం చూడండి, మోసే చెప్పేది దేవుడి మాటలని వాళ్ళకి తెలుసు, కానీ మరీ ఈయన కొంచెం ఎక్కువ చెబుతున్నాడేమో. ఆయన దేవుడి మాట చెబుతున్నాడు, దేవుడి దగ్గర వింటున్నాడు, దేవుడి మాట చెబుతున్నాడు, కానీ మరి ఆయన చెప్పినంత ఉండాల్సిన అవసరం లేదేమో అనుకున్నారు. అది పాపం పుట్టించిన భ్రమ. వాక్యం అట్లా చెప్తుంది, మెసేజ్ అట్లా వస్తుంది, వాక్యం దేవుడి దగ్గర నుంచి వచ్చింది, కానీ మరీ అంతగా ఉండాల్సిన పని లేదో అని కొంచెం ఫ్రీగా ఉంటాను చూసారా, కొంచెం ఫ్రీక్ అవుట్ అవుతాను చూసారా, కొంచెం రిలాక్స్ అవుతాను చూసారా, ఆ రిలాక్స్ అవడం పాపం కలిగించే భ్రమ. చూడండి, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును మన హృదయం ఎక్కడ కఠినపరచబడుతుంది అంటే ఇక్కడ కఠినపడుతుంది. ఇది దేవుడి దగ్గర నుంచి వస్తుందని తెలుసు, దైవజనుడు చెప్తుంది కరెక్ట్ అని తెలుసు, కానీ మరీ అంత అవసరం లేదేమో అనుకుంటాము. సో మన హృదయం ఏమైపోద్ది, ఆ భ్రమ చేత కఠినంగా అయిపోద్ది. సో రెండోసారి ఆ మెసేజ్ అంత గట్టిగా వచ్చినా కానీ మనం ఏం చేస్తామంటే వింటాము, కానీ మరీ అంత సీరియస్గా తీసుకో. మన ఒపీనియన్ ఏంటంటే మరీ అంత అవసరం లేదేమో అని, మరీ అంత అవసరం లేదేమోనని. ఆ ఒపీనియన్ నుంచి మన హృదయం ఏమైపోద్ది, కఠినంగా అయిపోద్ది, దేవుని మాటలు మనకి వినిపివు. సో పాపం వల్ల కలుగు భ్రమ చేత మీ హృదయాలు చదవండమ్మా, మీ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే, అంటే ఈ రోజు మీరు బ్రతికొండగానే ప్రతి దినమును, రేపు అనే సమయం మీలో ఎంతమందికి ఉంది, నాలో ఎంతమందికి ఉంది, లేదుగా. ఈ రోజే ఉంది. ఈ రోజు నీకు టైం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఫస్ట్ ఏమంటున్నాడు, ఒకడినొకడు బుద్ధి చెప్పు. సంఘంలో ఈ అలవాటు ఉండాల. చెప్తున్నానండి, ఒకవేళ చర్చిలో చిన్నోళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా కరెక్ట్ చేస్తుంటే ఒకవేళ ఏమైనా చెప్తే అఫెండ్ అవ్వద్దు, ఫీల్ అవ్వద్దు. వాక్యంతో కూర్చుని వాక్యానుసారంగా చూసుకుని, వాక్యానుసారంగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. వాక్యానుసారంగా లేకపోతే ప్రభా నేను వాడిని క్షమిస్తున్నానని చెప్పి వాళ్ళని క్షమించేసేయండి, కానీ హర్ట్ అయ్యి ఫీల్ అవ్వద్దు. మనం హర్ట్ అయ్యి ఫీల్ అవుతున్నామంటే మనలో ఎక్కడో ఇంకా అహం మిగిలిపోయిందని. ఏలి ప్రధాన యాజకుడు, సమూయేలు చిన్నపిల్లడు, సమూయేలు ద్వారా కూడా దేవుడు ఏలితో మాట్లాడాడు. అర్థమైందండి? అంటే చిన్నోళ్ళు కావచ్చు. సపోజ్ జోయల్ ఉన్నాడు అనుకోండి, జోయల్ ద్వారా కూడా దేవుడు నన్ను కరెక్ట్ చేయడానికి, నా ఎక్స్పీరియన్స్ అంతా నీ ఎక్స్పీరియన్స్ అంతా, నాకు వాక్యం ఏంటి నీ వాక్యం ఏంటి, నేనెవరిని నువ్వెవరిని అని చెప్పి నేను ఫీల్ అయ్యాను అనుకోండి, అది నా హృదయంలో ఉన్న కఠినత్వం.
ప్రేమ అన్నిటిని నమ్ముద్ది, ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది. అది లక్షణం, సరైన హృదయానికి ఉండే లక్షణం. ఒకళ్ళని ఒకళ్ళు బుద్ధి చెప్పుకోవడం అనేది బైబిల్లో ప్రిస్క్రైబ్డ్ పద్ధతి. చర్చిలో ఒకళ్ళు ఒకళ్ళకి సహాయం చేసుకోవడం అనేది, చెప్పడం అనేది ప్రిస్క్రైబ్డ్ పద్ధతి. అది నా గురించి ఆడికెందుకు అనుకున్నాం అనుకోండి, మన వాక్యానికి కఠినం అయిపోయిందండి మన హృదయం. అది హృదయంలో ఉన్న హార్డ్నెస్ అది, అంతేగాని మనలో ఉన్న తెలివి కాదు. తెలివి మనం ఏముంటుంది, మన జ్ఞానంలో తలుస్తూ మనం ఏమైపోయామంట, బుద్ధిహీనం అయిపోయామంట. సో ఏమంటున్నాడు, సంఘంలో ఉన్నప్పుడు ప్రతిదినము, ఇది ఒకరోజు జరగాల్సింది కాదు, ఒకడికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టు. చూడండి, మొట్టమొదట రక్షణలోకి వచ్చినప్పుడు మీకున్న దృఢ విశ్వాసము చివరి దాకా మీరు గట్టిగా పట్టుకోకపోతే ఏమైందండి అక్కడ? అంతం వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఒకవేళ చేపట్టకపోతే మొదటి ప్రేమ మీలో లోపించింది. నాకు మీరు మిగతా వాటిలన్నింటిలో బాగానే ఉన్నారు. ఎఫెసీ సంగతి యేసుప్రభు చెప్పిన మాట, మొదటి ప్రేమ లోపించింది. నేను వచ్చి మళ్ళీ అది కనిపిస్తే మీ దీపస్తంభాన్ని నేను తీసేస్తే ఏమవుద్ది, లైఫ్ అంతా చీకటి అయిపోద్ది. ప్రేమ లేక కాదు, మొదటి ప్రేమ మనకి విశ్వాసం లేక కాదు, దేవుడికి అవిధేయత చూపించాలి. అది మొదట మీరు దృఢంగా నమ్మింది, ఫస్ట్ టైం నమ్మారు, అంతం వరకు మీరు జాగ్రత్తగా పట్టుకుంటేనే క్రీస్తు ప్రభులో మనం పాలుభాగస్తులు అవుతాం, కానీ మనం పార్టేక్ చేయగలుగుతాం, కానీ పరలోకంలో లేకపోతే లేదు. వన్స్ సేవ్డ్, చివరిదాకా మనం పట్టుకోవడం మనకు చేత కాలేదు అనుకోండి, మనం నమ్మింది వలననే అని ఉందా. ఒకవేళ అవ్వకపోతే కంటిన్యూ చేయండి. విని కోపము పుట్టించిన వారెవరు? విని కోపం పుట్టించింది ఎవరు? మోషే చేత నడిపింపబడి. ఐగుప్తు దేశంలో మిగిలిపోయిన వాళ్ళు కాదుగా. దేవుడు లోకంలో విగ్రహారస్తులను లేకపోతే అవిశ్వాసంలో చూస్తే జాలేస్తుంది వాళ్ళకి, ఆయనకి. ఎందుకు? వాళ్ళ దగ్గర సువార్త ఎల్లా, వాళ్ళు ఇంకా సత్యాన్ని తెలుసుకోవాలి. వాళ్ళని చూస్తే దేవుడికి జాలి, ప్రేమ. కోపం ఎవరిని చూస్తే వచ్చుద్ది? దేవుడు ఎవరో తెలిసి రక్షకుడు అని నోటితో ఒప్పుకుని వాక్యాన్ని అర్థం చేసుకుని దేవుని మాట విని లోబడిన వాళ్ళ మీద దేవుడు కోపం వస్తుంది, మిగతా వాళ్ళ మీద రాదు. దేవుడిని కోపం ఎవరు పుట్టించగలరంటే పాపంలో రక్షణలోకి రానోళ్ళు కాదు, వాళ్ళని చూస్తే దేవుడికి జాలి. కోపం ఎవరిని చూస్తే వచ్చింది? విని కోపం పుట్టించింది ఎవరు? దేవుడు. విని చదవండి అమ్మది మళ్ళీ. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి. ఇప్పుడు మనం నడిపిస్తుంది ఎవరు? యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా. అంటే ఇప్పుడు దేవుడు కోపం పుట్టించే వాళ్ళు ఎవరు? యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారే కదా, అవునా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారే కదా. కంటిన్యూ చేయండి. మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా, వాళ్లే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? ఎవరి మీద కోపం ఉంచింది? పాపము చేసిన వారి మీదనే కదా. అంటే అవిధేయతలో జీవించిన వాళ్ళ మీద కదా, డిసోబీడియంట్ మీద ఉన్న ఐగుప్తులో ఉన్న వాళ్ళ మీద కాదు ఆయన కోపం. బయటకు వచ్చి పరలోకానికి వెళ్తామని, వాగ్దాన దేశానికి వెళ్తామని బయలుదేరి మాటినకుండా ఉన్న వాళ్ళ మీద దేవుడు కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఏం చేశాడు? వారి శవములు అరణ్యములో రాలిపోయెను. వారి శవములంట అరణ్యంలో రాలిపోయినాయి అంట. తన విశ్రాంతిలో ప్రవేశింపరని, విశ్రాంతిలోకి వాళ్ళని ప్రవేశించరని దేవుడు ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? ఆయన ప్రమాణం చేస్తే నిలబెట్టుకుంటాడా? నిలబెట్టుకోడా? ఏమని ప్రమాణం చేశాడంట? విశ్రాంతిలోకి చేరరు అని చెప్పి ప్రమాణం చేశాడంట. అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయి. అవిశ్వాసము అంటే అక్కడ ఏం గుర్తు పెట్టుకుంటారంటే అవిధేయత అని. అవిశ్వాసం అంటే క్రియలేని విశ్వాసం. అది దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన పనులు చేయకపోవడం, అది అక్కడ అవిశ్వాసం. యాకోబు 2లో మీకు అది కనిపిస్తూ ఉంటుంది, క్రియలేని విశ్వాసం మృతం అని. అవిశ్వాసం అంటే అర్థం ఏంటంటే
దేవుడు చెప్పిన పనులు చేయకపోవడం, అది అవిశ్వాసం. సో అవిశ్వాసం అంటే అవిధేయత వలన వారు ప్రవేశింపలేకపోయారని గ్రహిస్తున్నాము. ఆయన యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించుదామన్న వాగ్దానము ఇంకా అది వాళ్ళకి జరిగింది, కానీ విశ్రాంతిలోకి వెళ్తామన్న వాగ్దానం ఇంకా మన మీద, మనకి ఇంకా ఉంది ఆ ప్రామిస్ కదండి. చదవండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమనే వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవు. ఇది విశ్వాసులుగా రాస్తున్న మాటగా, అంటే ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవడానికి ఆస్కారం ఉందా లేదండి? లేకపోతే రాయడుగా ఈ మాట, లేకపోతే రాయడుగా. అంటే చూడండి, రక్షించబడిన తర్వాత, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత దేవుని మాటలకు అవిధేయత చూపించి అల్ప విశ్వాసులుగా మనం బ్రతికితే మనం కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళకుండా ఉండటానికి, విశ్రాంతిలోకి వెళ్ళకుండా ఉండటానికి ఆస్కారము ఉంది. మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉండండి. పరలోకమైన నిశ్చేత హృదయంలో ఉంటుంది, కానీ నా ముందు హృదయం ఎక్కడ ఎదురు తిరుగుద్దని మనకు మాత్రం భయం అయితే ఉండాల. దేవుడిచ్చిన నిశ్చేత నిలబడి ఉంటుంది, కానీ నా ముందు హృదయం, అందుకే భయముతో వణుకుతో మీ రక్షణ జీవితాన్ని కొనసాగించండి అన్నాడా? కంటిన్యూ చేయండి. వారికి ప్రకటించబడినట్లు మనకి సువార్త ప్రకటించబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసం కలవారై కలిసి ఉండలేదు కనుక. చూడండి, విన్న తర్వాత విశ్వాసం అంటే ఆ విశ్వాసం దేని రూపంలో? క్రియల రూపంలో, విధేయత రూపంలో. సో వాళ్ళు విన్న తర్వాత విధేయత చూపించలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్న వాక్యం వల్ల వాళ్ళకు ఉపయోగం లేకపోయింది. వాక్యం విని వాక్యానుసారమైన క్రియ వాళ్ళలో లేదు కాబట్టి ఆ వాక్యం వాళ్ళలో పని చేయలా అని ఏమంటున్నాడు? కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. చూడండి, మిమ్మల్ని నన్ను కుమారులుగా చేసుకోవాలని ఎప్పుడు వేసుకున్నాడు దేవుడు ప్రణాళిక? జగత్ ఉత్పత్తి వేయబడకముందే. మీకోసం నా కోసం యేసు ప్రభు బలైపోవాలని దేవుడు ఎప్పుడు ప్లాన్ చేశాడు? ముందే కదా. మన రక్షణ కార్యాన్ని దేవుడు ముందుగానే ప్లాన్ చేశాడు. జగతుత్పత్తి కాకముందే దేవుడు అటువంటి నిశ్చయత మనకు ఉన్నను. ఈవెందో చూడండి అక్కడ ఏమన్నాడు, మనం ఇంకొకసారి చదవనమ్మా. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ అంటే నిన్ను కొడుకుని చేసుకోవాలి, కుమారుని చేసుకోవాలని దేవుడు ఆయన కార్యాలు సంపూర్ణం చేసినా కానీ ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. చూడండి, జీవగ్రంథంలో పేరు రాసుకుని నీ కోసం రక్తాన్ని చిందించి నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలని ముందు డిసైడ్ చేసుకున్నా, నీ కోసం స్థలం సిద్ధపరిచిన, జీవగ్రంథంలో నీ పేరు రాయబడిన, అవిధేయత చూపిస్తే, దేవుడికి కోపం పుట్టిస్తే రాయబడిన పేరు కొట్టివేయబడుతుంది. మీకు కలిగిన దాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోనండి. మీ కిరీటాన్ని ఎవడన్నా దొంగిలిస్తాడేమో, ఆల్రెడీ తల మీద కిరీటం వచ్చింది, కానీ దాన్ని ఎవడన్నా దొంగిలిస్తాడేమో, జాగ్రత్తగా పట్టుకోనండి అని దేవుడు చెప్తున్నాడు ఆ మాట. అంటే మీకోసం ఎవ్రీథింగ్ రెడీ అయినా కానీ యోధా ఇష్కరియోతు గురించి ఈ మాట ఉంది, నేను మీ బైబిల్లో చెప్పాను. ఆయన పేరు జీవగ్రంథంలో ఒకప్పుడు రాయబడి ఉంది, దాన్ని దేవుడు తర్వాత ఏం చేశాడు? కొట్టేశాడు. జీవగ్రంథంలో నువ్వు రక్షణ పొందినప్పుడు నీ పేరు రాయబడినా, నీ రక్షణ జీవితాన్ని కొనసాగించేటప్పుడు వాక్యానుసారమైన విధేయత లేకపోతే, ఒబీడియన్స్ లేకపోతే తర్వాత ఏమవుతాము? అది ముందు ఉన్నను మనం ఏమవుతామంట? మిస్ అవుతామంట. కంటిన్యూ చేయండి అమ్మా. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదిను గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎక్కడెక్కడ చెప్పాడు? ఓకే,
టైం లేదు, రెఫరెన్స్లో కంటిన్యూ చేయండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను. ఆగండి, అందరూ అనుందా? కొందరు. ఎవరో కొందరు అనుందా? అందరూ అనుందా? ఎవరో కొందరు అనుందా? రక్షించబడిన వాళ్ళు అందరా అంటే కాదుగా. యేసు ప్రభువుని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు అందరు కాదు, ఎవరో కొందరు. ఎవరాళ్ళు? చివరి వరకు తమ నమ్మకాన్ని, విశ్వాసాన్ని జాగ్రత్తగా పట్టుకుని వాక్యానుసారమైన ఒబీడియన్స్, విధేయత చూపిస్తా చివరి వరకు వాళ్ళ సాల్వేషన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఆ ఒబీడియన్స్లో నడుస్తారు చూసారా, వాళ్ళు. అందరు కాదు, చాలా స్పెసిఫిక్గా బైబిల్లో ఉంది. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. ఇది విన్నోళ్లే. ముందు సువార్త వినిన వాళ్ళు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచు కొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. చూడండి, సో దేవుడు మళ్ళీ మనకొక దినం ఇస్తున్నాడు. ఎవ్రీ డే దట్ వీ హ్యావ్. మనకు దేవుడు ఇచ్చిన ప్రతి దినము దేవుడు నీకు ఇచ్చిన ఫైనల్ డే అని గుర్తుపెట్టుకోండి. అట్లానే తీసుకోవాలా. ఇదే నా జీవితంలో చివరి రోజు కాబట్టి ఎలా జీవించాలా? ఇదే ఫైనల్ డే అంటే ఎట్లా జీవిస్తారు? ఇదే ఫైనల్ డే అంటే ఎట్లా జీవిస్తారు? బిర్యానీ తిని మధ్యాహ్నం నిద్రపోతారా? అసలే నిద్ర లేదు రాత్రంతని. లేకపోతే బైబుల్ తీసుకుని బైబుల్ చదివి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ప్రభా నన్ను సరిచేయండి, ఈ రోజే లాస్ట్ డే అని దేవుడు చెప్పేశాడు అనుకోండి. ఆల్రెడీ ఏం చేస్తాం మనం? ఎట్లుంటాం? జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇదే ఫైనల్. విశ్వాసి జీవితం అట్లానే ఉండాలి. ఇదే నాకు లాస్ట్ డే, అమ్మయ్య ఈరోజు బ్రతికాను, కళ్ళు తెరవగలే, ఇదే లాస్ట్ డే అని సాయంత్రం దాకా ఉంటాం కూడా తెలియదు. అవునా? అట్లనే అయిపోద్ది. పెద్ద వయసు ఏం అవసరం లేదు చచ్చిపోవడానికి, పెద్ద కారణం కూడా ఏం అవసరం లేదు చచ్చిపోవడానికి. 18 years వాడికి కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన కేసులు ఉన్నాయి బయట. ఈరోజే ఫైనల్ డే అన్నట్టు బ్రతకాల. ఒకవేళ దేవుడు కోపముతో ప్రమాణం చేసి ఇక నువ్వు నా విశ్రాంతిలోకి నువ్వు రావురా అని చెప్పే స్టేజ్లో మనం ఉన్నాము, లేకపోతే దేవుడు మనల్ని చూసి ఫోన్లేడుకు ఇంకొక అవకాశం ఇద్దాం సరి చేసుకుంటాడనే స్టేజ్లో ఉన్నాము, లేకపోతే వీడు ఇంకా కరెక్ట్గా ఉన్నాడు, ఇక వీడు మనం తీసుకెళ్ళిపోదాం, మన దగ్గర ఉంచుకుందాం అనే స్టేజ్లో ఉన్నాడు. మనల్ని చూస్తే ఆ 3 దశల్లో ఏ దశలో మనం ఉన్నాం ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రాబ్లం అండి. వాళ్ళు చాలా యారగెంట్గా ఉన్నారు, అన్ని అద్భుతాలు చూసి కూడా యారగెంట్గా ఉన్నారు. క్రైస్తవులుగా మనం ఇన్ని అద్భుతాలు చూసి కూడా యారగెన్స్లోకి వచ్చేస్తున్నాం. ఆయన నిబంధనకి గుర్తైన ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగబోతున్నాం. ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. మనం వింటున్న వాక్యాల్లో మనం నేర్చుకుంటున్న దాంట్లో ఎక్కడైనా కాదు, ఎక్కడైనా దేవుడు ప్రొఫౌండ్గా ఖచ్చితంగా మనకు చెప్పిన కొన్ని ఉంటాయి. మన జీవితాల్లో సరి చేసుకోలేని, సరి కానీ ఇంకా కొన్ని మిగిలి ఉంటాయి. అది ఏంటో ఒకసారి చెక్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. మౌనంగా మన లైఫ్ని మనం ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఈరోజే నీ తుది రోజైతే నువ్వు దేవుని ఎదుట నిలబడటానికి సిద్ధంగా ఉన్నావా? నీ నేత్రాశని, శరీరాశని, నీ జీవపు డమ్మాన్ని నువ్వు జయించగలిగావా? ఒక్కసారి చెక్ చేసుకోండి. 2
2 నిమిషాలు సమయం తీసుకుందాం వ్యక్తిగతంగా.